నమస్తే అండి, నేను రజాక్. సో తక్కువ బడ్జెట్లో మంచి ఫోన్ కావాలని చూస్తున్నటువంటి వారికి ఈ వీడియో ఒక బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు చెప్పబోయే మొబైల్ కూడా ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. బేసిక్గా OnePlus మొబైల్స్ అయితే కనుక మినిమం 30,000 పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే మొబైల్ ఈ రోజే లాంచ్ అయింది, అంటే జూన్ 27th లాంచ్ అయింది. సో దానికి సంబంధించినటువంటి అదేవిధంగా ఫీచర్స్, అదేవిధంగా ఈ మొబైల్ ఏ వేరియంట్స్లో వస్తుంది, అదేవిధంగా దీని బడ్జెట్ ఎంత అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను. బట్ బడ్జెట్లో ఫోన్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వీడియో అని చెప్పొచ్చు. సో వాళ్ళకి డెడికేషన్ చేసేవచ్చు ఈ వీడియోని. ముందుగా ఏంటంటే OnePlus మొబైల్స్, ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో OnePlus బ్రాండ్కు ఉన్నటువంటి ప్రత్యేకత వీరని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చే OnePlus ఫోన్లకు ఉన్నటువంటి డిమాండ్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా OnePlus Nord CE 4 Lite 5G లాంచ్ అయితే అయ్యింది. మిడిల్ క్లాస్ వారి కోసం బడ్జెట్ ఫ్రెండ్లీలో రిలీజ్ చేసినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ ధర 20,000 లోపే ఉండడం విశేషం. ఇంతకుముందు OnePlus Nord సిరీస్ మొబైల్స్ అంటే మినిమం 30,000 నుంచి ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పుడు భారీగా తగ్గి బడ్జెట్ ఫ్రెండ్లీలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ సామర్థ్యం, దీంతో పాటు కెమెరా ఫీచర్స్, అద్భుతమైన ఫీచర్స్, కెమెరాతో పాటు అద్భుతమైన ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ సందర్భంగా దీని ధర ఎంత, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కనుక ముందుగా OnePlus Nord CE 4 Lite 5G ధర ఎంత అంటే OnePlus Nord CE 4 Lite 5Gలో 2 వేరియంట్స్తో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో 8GB ర్యామ్తో 128GB స్టోరేజ్తో ఒక మోడల్ అయితే దీని ధర వచ్చేసి 19,999 రూపాయలు, అంటే ₹1 తక్కువ 20,000 రూపాయలు. అదేవిధంగా సెకండ్ వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్, అదేవిధంగా 256GB స్టోరేజ్తో ఇది సెకండ్ మోడల్ అనమాట. దీన్ని వచ్చేసి 22,999, అంటే ₹1 తక్కువ 23,000 అనమాట. సో మీరు ఈ ఫోన్లు తీసుకోవాలనుకుంటే ఎలాంటి కలర్స్లో అందుబాటులో ఉండి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ ఫోన్ కావాలనుకుంటే మీకు 3 రంగుల్లో అయితే అందుబాటులో ఉంది. ఒకటి మెగా బ్లూ, 2 అల్ట్రా ఆరెంజ్, 3 వచ్చేసి సూపర్ సిల్వర్ అనే 3 కలర్స్లో ఇది అందుబాటులో ఉంది. ఈ ఫోన్ జూన్ 27 నుంచి అమెజాన్, అదేవిధంగా OnePlus కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే దీన్ని సేల్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ ధరపై మల్టిపుల్ బ్యాంక్ ఆఫర్లని కూడా మీరు పొందొచ్చు. అంటే మీకు గనక డెబిట్ కార్డ్స్ ఉంటే గనక, క్రెడిట్ కార్డ్స్ ఉంటే గనక, సో ఆయా కార్డ్స్ కి సంబంధించి మీరు కొన్ని ఆఫర్స్ కూడా మీరు పొందొచ్చు అనమాట అమెజాన్ లో కొనుక్కున్నట్టయితే గనక. ఇంకా ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఈ మొబైల్ ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి అంటే OnePlus Nord CE 4 Lite 5G మోడల్లో 6.67 ఇంచెస్ ఫుల్ HD AMOLED డిస్ప్లే వస్తుందన్నమాట. అంతేకాదు గరిష్టంగా 120Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. అంటే ఫుల్గా మీరు గేమ్ ఆడుకున్నా కానీ 80% హ్యాంగ్ కాదు. అదేవిధంగా 2100 నిట్స్ బ్రైట్నెస్ ను ఈ స్మార్ట్ ఫోన్ లో ఇవ్వడం జరిగింది. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ని అమర్చడం జరిగింది. ఇది గరిష్టంగా 8GB ర్యామ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 256GB ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. అంతేకాదు మైక్రో SD ద్వారా ఈ స్టోరేజ్ ని మనమైతే పెంచుకోవచ్చు అనమాట ఎక్స్టర్నల్ గా. ఇక కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే కనుక ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసి Android 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ సాఫ్ట్వేర్ మీద వర్క్ అవుతుంది. అంతేకాదు దీన్ని మరింతగా అప్డేట్ చేసుకోవచ్చు. ఎప్పట్లాగే OnePlus లో ఈ ఫోన్లోని కెమెరా ఏదైతే ఉంటుందో దీని క్వాలిటీని కూడా అద్భుతంగా ఇచ్చినారనమాట. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఈ మొబైల్ వస్తుంది. అదేవిధంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో కూడా ఈ మొబైల్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది అనమాట. అంతేకాదు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్స్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్స్ కూడా ఇందులో ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక దీనికి సంబంధించి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాటరీ అనమాట. సో ఇంత పెద్ద ఫోన్కి బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కనుక బ్యాటరీ చాలా త్వరగా అయిపోతూ ఉన్నట్లయితే కనుక చాలా ఇబ్బంది. కాబట్టి అసలు బ్యాటరీ ఎంత సామర్థ్యంతో ఇచ్చారో ఈ వీడియో ఇప్పుడు చూద్దాం. సో ఈ OnePlus Nord CE 4 Lite 5G మోడల్లో బ్యాటరీ సామర్థ్యం కూడా భారీగానే ఉందని చెప్పొచ్చు. 5500 mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉందన్నమాట ఇది. అదేవిధంగా ఇదొక సూపర్ ఛార్జర్. సో 80 వాట్ సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్ ఇది కలిగి ఉంటుంది. ఈ ధరలో చాలా తక్కువ స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఇలాంటి ఛార్జింగ్ ఫెసిలిటీని, ఫీచర్ని అయితే ఇవ్వడం జరిగింది.
మంచి బ్యాటరీ సామర్థ్యాన్ని అయితే ఇది ఇవ్వడం జరిగింది. OnePlus Nord CE4 Lite 5G అండర్ డిస్ప్లే వచ్చేసి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి ఉంటుంది. అదేవిధంగా కనెక్టివిటీ పరంగా చూసుకుంటే కనుక 5G నెట్వర్క్ 4G నెట్వర్క్ ఈ రెండింటిని కూడా ఈ మొబైల్ ఫోన్ అనేది సపోర్ట్ చేయడం జరిగింది. ఇక ఇందులో బ్లూటూత్ విషయానికి వస్తే కనుక 5.1, అదేవిధంగా వైఫై విషయానికి వస్తే కనుక లేటెస్ట్ వైఫై 5, అదేవిధంగా GPS, అదేవిధంగా దీని ఛార్జింగ్ టైప్ వచ్చేసి USB Type-C ఛార్జర్ ని ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీనికి IP54 రేటింగ్ అయితే ఉంది. ఇది మీ ఫోన్ ను దుమ్ము ధూళి నుంచి కాపాడడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇదన్నమాట బడ్జెట్ లో మంచి కెమెరా ఫీచర్స్ తో, అదేవిధంగా స్టోరేజ్, అదేవిధంగా మంచి ర్యామ్, గేమింగ్ పరంగా కావచ్చు, బ్యాటరీ పరంగా కావచ్చు, ఛార్జింగ్ పరంగా కావచ్చు, అన్నిటికీ కూడా అత్యద్భుతమైన ఫీచర్స్ తో OnePlus Nord CE4 Lite అయితే అందుబాటులో తీసుకురావడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, దీని రేట్ వచ్చేసి ₹1 తక్కువ 20,000. దీని వేరియంట్ వచ్చేసి 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అనమాట. అదేవిధంగా 22,999 అంటే ₹1 తక్కువ 23,000 వేసుకుంటే కనుక దీని వచ్చేసి 8GB ర్యామ్ ఇస్తారు. అదేవిధంగా 256GB స్టోరేజ్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. మిగిలిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా సేమ్ అనమాట. సో అది 20,000 కైనా 23,000 కైనా ₹1 తక్కువ. కేవలం స్టోరేజ్ మాత్రమే మారడం అయితే జరిగింది అనమాట. సో ఈ 2 వేరియంట్స్ లో ఈ మొబైల్ ని లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది, అత్యద్భుతమైన ఫీచర్స్ తో కూడా వస్తుంది. కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో ఇదనమాట OnePlus Nord CE4 Lite కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్.